ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏబిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 3వ అధ్యాయం. వివిధ దానములు వాని మహత్యములు. నారద మహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవేనా? మరి ఇంకనూ ఉన్నవా? అవి ఏవి? వాని ఫలితములను కూడా దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆది వ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు. ఇహలోక సుఖములను అనుభవింతురు. పాపములు లేకుండా ఉందురు. అంతేకాదు, మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి, బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చి ఇహలోకములను ఎట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములను అనుభవించి మోక్షమును పొందును. స్నాన మాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖ మాసమున పరుపు లేక వస్త్రము, మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును, ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై లేదా చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు. 100 తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు, తుదకు ముక్తి నందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారం చేయువాడై ప్రతి జన్మయందును సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు 7 జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తి నందును. తనతో పాటు 7 తరముల వారికిని ముక్తిని కలిగించును. గడ్డి, తుంగ మున్నగు వానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని యందు శయనించును. ఊర్న, ఉన్ని, గొర్రెబొచ్చు నీటి అందు పడినను తడవక నుండునో అట్లే పర్యంక శయ్యాదానం చేసిన వారు సంసార సముద్రంలో నున్నను ఆ వికారములంటిని స్థితిని పొందుదురు. ఆ వికారముల అంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేని వారు చాపదానమును చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చినట్టి పుణ్యమే అశక్తులై శయ్యాదానం చేసిన వారికి వచ్చును. పడుకొనిన వారికి నిద్ర చే శ్రమ, దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము తాతకు సర్వ సుఖములనిచ్చును. రాజా, వైశాఖ మాసమున కంబలి దానము చేసిన వానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును. ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తి నందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును, దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానం ఇచ్చినచో సర్వజనులను వశపరుచుకున్న మహారాజై చిరకాలం సుఖించును. కుమారులు, మనుమలు మున్నగు వారితో సర్వ సౌఖ్యములనంది ముక్తి నందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షమునందును. చర్మమునకు, ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయము నశించి సుఖించును. దుఃఖములు, పాపములు లేకుండా జీవించి ముక్తి నందును. కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములనిచ్చినచో
ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమును పొందును. పద్మమాలను గాని అడవి మల్లెల మాలను గాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన్మ మనోహరుడై చిరకాలము జీవించి ముక్తి నందును. వైశాఖమున మొగలి మల్లె పువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహమున సుఖభోగముల నంది ముక్తి నందును. పోక చెక్కలను సుగంధ ద్రవ్యమును కొబ్బరికాయలను దానమిచ్చినచో 7 జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి 7 తరముల వారితో కలిసి ముక్తి నందును. తద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంత అని చెప్పుటకు మాటల కందనిది సుమా. నీడనిచ్చు మండపము, నీడలోనున్న ఇసుక తిన్నెలు, చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారం చేసిన వారు లోకాధిపతులగుదురు. మార్గమున తోట, చెరువు, నూయి, మండపము వీరిని నిర్మింపజేసిన వానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందవలనని భయము లేదు. నూయి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము పరులకు ఉపయోగించి మంచి పనులు చేయుట, పుత్రుడు ఇవి 7ను సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలోనే ఒకటి చేయకున్నను మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు. సత్శాస్త్ర శ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వత్థరోపణము, రావి చెట్టును నాటుట. పుత్రుడు అను 7ను సప్త సంతానములని వేదవేత్తలు చెప్తున్నారు. 100ల కొలది ధర్మ కార్యములను చేసినను సంతానం లేని వానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండుటచే అతడు పైన చెప్పిన 7 సంతానములలో యథాశక్తిగా వేనినైనను ఏ ఒక్కదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములను అందవచ్చును. పుణ్యపాప వివేకము లేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోక ప్రాప్తి నందవు. కానీ పుణ్యపాప వివేచన శక్తి కలిగిన మానవులు సద్ధర్మములను ఆచరింపనిచో వారికి పుణ్యలోకములు ఎట్లు కలుగును? ఉత్తమములైన పోక చెక్కలు, కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యములు గల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నీ పోవును. తాంబూలదాత కీర్తిని, ధైర్యమును, సంపదను పొందును. ఇది నిశ్చయము. రోగి అయిన వాడు తాంబూల దానమిచ్చినచో రోగ విముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తి నందును. వైశాఖ మాసమున తాపహారకమైన తక్రమును అంటే మజ్జిగను దానమిచ్చిన వాడు విద్యావంతుడు, ధనవంతుడు అగును. కావున వేసవి కాలమునందు తక్రదానము తప్పక చేయదగినది సుమా. వేసవి కాలమున ప్రయాణము చేసి అలసిన వానికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మ పండ్ల రసము, ఉప్పు కలిపిన మజ్జిగ అయిన దప్పిక గల వానికి హితకరముగా నుండును. వైశాఖ మాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగుకుండనిచ్చినచో కలుగు పుణ్యం ఎంతటితో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీ వల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయుర్దాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందును. తేజోరూపమైన గోగ్రత్మమును లేదా ఆవు నెయ్యి తద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధ యాగము పొందును. తుదకు విష్ణు పదమును చేరుదురు. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును, దోసకాయను దానమిచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని శ్వేత దీపమున వసింతురు. పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలమున చెరుకు గడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యము అనంతము. వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను, పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వ పాపములు హరించును. పుణ్యలోక ప్రాప్తి కలుగును. చైత్ర మాసమునందలి అమావాస్య యందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున 100 మార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున
కస్తూరి, కర్పూరము, వట్టివేళ్ళు మున్నగు వానిని కలిపి చైత్రమాసమునందరి అమావాస్య యందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధములు నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను. వైశాఖ పురాణము 3వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.